ఇతరుల కోసము ఏదైనా సహాయం చేస్తే ఆ పరమ తండ్రి నీకు సహాయము చేస్తూ ఉంటాడు. నీవు నీ సహోదరులకు సహకారిగా ఉంటే దేవుడు మనకు సహకారిగా ఉంటాడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. మనము ఎటువంటి ప్రేమను కలిగి ఉంటే ప్రభువు కూడా అటువంటి కృప, అటువంటి ప్రేమ మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథంలో 11:1 నీ ఆహారమును తీసి నీళ్ల మీద వేయము, అది కొన్ని దినాల తర్వాత నీకు కనబడుతుందని దేవుని లేఖనం అంటూ ఉంది. మనము ఏదైనా మన సహోదరులకు కానీ ఇతరులకు కానీ మనము సహాయమును చేస్తే దాని ప్రతిఫలము ఒకరోజు కనబడుతుంది, వెంటనే కనబడకపోవచ్చు. నీళ్ళలో వేయబడినటువంటి ఆహారము లోపలికి పోయి అది ఏమైపోతుందో మనకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. చాలా దినాల తర్వాత దాని యొక్క ప్రతిఫలాన్ని